దాని గురించి సారీ కూడా చెప్పడం జరిగింది. సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? అలా ఎందుకు అనాలి, ఎందుకు సారీ చెప్పాలి? అనసూయ అంటే మొన్న పాపం శివాజీ ఏదో అది మాట్లాడారని చెప్పి సారీ చెప్పారు కదా, ఈ విషయాన్ని కూడా ఆమె సారీ చెప్పినట్టుంది పాపము. మొన్న చూశారు కదా మీరు, అది ఆ ఇష్యూ గురించి మాట్లాడిన తర్వాత ఆయన కూడా సారీ చెప్పారు, స్పందించలేదు ఆమె. కానీ ఇప్పుడు రాశి గురించి, ఆమె కూడా హీరోయిన్ కదా, ఆమె మాట్లాడడం ఎందుకు, మళ్ళీ సారీ చెప్పడం ఎందుకు? సారీ కాదమ్మా, ఇప్పుడు సారీ అనే పదం చాలా ఫేమస్ అయిపోయింది. అది ముందు వాగుతారు, తర్వాత సారీ చెప్తారు. ఎందుకు మాట్లాడతారు, ఎందుకు సారీ చెప్తారు అర్థం కావట్లేదు. ఆది కూడా అదే మాట్లాడాడు కదా, చూశాను నేను, వీడియో చూశాను అది. అయితే ఇప్పుడు అన్వేష్ గురించి నోరిప్పలేదా తెలుసా మీకు? అన్వేష్ ఇంత బూతులు మాట్లాడుతున్నాడు, ఇంత దారుణంగా మాట్లాడేటప్పుడు ఏమన్నా నోరిప్పుతున్నారా అందరూ? అంటే రాశికి ఇప్పుడు సారీ చెప్పకుంటే ఆమె కూడా ఊరుకోదు కదా, మరి ఎందుకు ఊరుకుంటుంది? అలా చెప్పకూడదు, తప్పు అది. ఇంకా సో ఇప్పుడు ఆది గారు స్క్రిప్ట్ రాసినందుకు, అనసూయ గారు ఇలా మాట్లాడినందుకు, రోజా గారు నవ్వినందుకు వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? నవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లేడీస్ని ఇలా మాట్లాడినప్పుడు ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు. ఎవరు? రోజా కానీ నాగబాబు కానీ, అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏం మాట్లాడినా కానీ అది డబల్ మీనింగ్లు ఎక్కువ మాట్లాడేస్తారు జబర్దస్త్లో. తెలియదేముంది అందరికీ. మరి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా. రోజా గురించి చెప్పుకోవాలంటే అమ్మా, అది ఆమె గురించి చెప్పుకోవాలంటే ఇంకా మనకి వేస్ట్. ఆమె ఎంకరేజ్ చేస్తుంది, ఆమె ఎంకరేజ్ చేస్తుంది ఇలాగా అలాగా అని చెప్పేసి. ఏదన్నా మాట్లాడేటప్పుడు దానికి మళ్ళీ గుచ్చి దానికి ఏదో ఒకటి పెడుతుంది అక్కడ పుల్ల. వీళ్ళు మాట్లాడడము, ఓవర్ చేయడము. ఆదితో ఈమె అనసూయ ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. అంటే శివాజీ గారు మాట్లాడేందుకు ఇప్పుడు ఉమెన్ కమిషన్ వరకు తీసుకెళ్లారు. అవును, ఇప్పుడు అనసూయ గారు ఇలా మాట్లాడాలి, తీసుకొని వెళ్ళాలి కదా. మరి వాళ్ళు సపోర్ట్ చేసినందుకు వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాలి కదా. రోజా నాగబాబు గారు కూడా ఉన్నట్టున్నారు కదా అక్కడ. అది వీళ్ళందరి మీద కూడా ఉమెన్ కమిషనర్ దగ్గర పోయేసి కంప్లైంట్ పెట్టాలి కదా. మరి ఆయనకొక రూలు, ఈమెకొక రూలా? అంటే ఈమెకు పెద్ద సపోర్టు. ఎవరినైనా మన మెగా ఫ్యామిలీని దింపేస్తుంది, ఇటు అందరినీ దింపేస్తుంది రంగంలోకి. అందుకు ఈమె ఏంటంటే కొంచెం సపోర్ట్ ఉన్నారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. బట్టల విషయంలో కూడా మీరు చూశారు, నేను స్వేచ్ఛగా ఉంటాను, నేను ఇట్లనే ఉంటాను అంటే బరి తెగించిన ఆడదైతేనే ఇట్లా మాట్లాడుతుంది. మన లాంటి వాళ్ళు అయితే మనకి అమ్మవారితో పోల్చారు కాబట్టి మనకు మంచిది అనిపిస్తుంది. మనం ఆమెకి ఎందుకు సపోర్ట్ చేస్తాము? అందుకు సపోర్ట్ చేయం మనము. ఇప్పుడు అన్వేష్ గురించి నోరెత్తలేదు. మరి ఇంతలా మాట్లాడుతున్నా వాడు అంతలాగా మహిళల గురించి, అమ్మవారి గురించి అన్న మాట్లాడిన తర్వాత నోరు పడిపోయిందా? రా బయటికి, మరి మాట్లాడు. నువ్వు ఆడదానివే కదా, మన గురించే కదా వాడు చెప్పింది. మరి నువ్వు నోరెందుకు ఇప్పట్లేదు? మరి ఇప్పుడు ఆది కూడా, ఇప్పుడు జబర్దస్త్లో ఉన్న వాళ్ళందరూ ఎవరైనా సరే అమ్మా, మహిళలు అన్న తర్వాత వాడి మీద యాక్షన్ తీసుకోండి, ఎక్కడున్నా పట్టుకొని రండి. ఎంత నీచంగా మాట్లాడాడు, ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి తీసుకొని రమ్మని చెప్పాలి. ఎందుకు నోర్లు ఆమెకి చెప్పకున్నా కానీ నాగబాబు గారు ముందుకు వచ్చారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? సీతమ్మ తల్లిని ద్రౌపదిని అన్నప్పుడు, నువ్వు అమ్మవార్లను అన్నప్పుడు నువ్వు బయటికి రావాలి. ఇంతటితో ఆగిపోకూడదు. వాడిని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని రావాలి, తెలంగాణ తీసుకొని వచ్చి అప్పుడు శిక్ష ఏంటో వెయ్యాలని చెప్పేసి అందరు పోయి కేసులు పెట్టాలి కదా వాడి మీద. పెడుతున్నారు అందరు చాలామంది. మొన్న పంజాగుట్టలో పెట్టారు, కరాటే కళ్యాణి గారు పెట్టారు. ఇప్పుడు ఒక్కొక్కరు పోయి పెట్టాలని చెప్తున్నా నేను. ఇప్పుడు అనసూయ కూడా సపోర్ట్ చేస్తున్నారు, అనసూయ సంఘం అని చెప్పేసి ఒక అతను. ఎవరు? శర్మ గారు. ఆయన గురించి మాట్లాడాలంటే చాలా ఎక్కువ మాట్లాడుకోవాలి. లేడీస్ అంటే ఆయనకి లెక్కలేదు. మొన్నటికి మొన్న ఒక పాపము చెప్పకూడదు, నేను ఇక్కడ నించొని ఉన్నాను, ఆయనకి ఇచ్చా వార్నింగ్. ఏమని? షార్ట్లో వచ్చాడు. అతను నాకు పరిచయం లేదు, అతను ఎవడో కూడా నాకు తెలియదు. ఇక్కడికి వస్తాడు, మాట్లాడతాడు, పోతాడు లైవ్లో. అయితే ఇప్పుడు ఆడవాళ్ళ దగ్గరకు పోయి గెలుకోవాల్సిన అవసరం లేదు. గట్టిగా వార్నింగ్ ఇచ్చాను నేను. షార్ట్ వేసుకొని వచ్చి ఈ డ్రెస్లో నేను ఏ హీరోలా కనిపిస్తున్నానంటే ఏ యాంగిల్లో అన్నా. ఏ యాంగిల్లో కనిపిస్తున్నారు హీరోలాగా మీరు? నా దగ్గరకు వచ్చి అడిగితే బాగుండదు, నా సంగతి ఇంకా మీకు తెలియదు, నేనేంటో మీకు తెలియదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చాను. అప్పటి నుంచి నేను ఎక్కడున్నా అక్కడ తల దించుకొనే పోతాడు.
ఎవరైనా సరే ఇలా అలిగినప్పుడు చెప్పు తీసుకొని కొట్టండి. అంటే ఒక హీరోతో పోల్చాలనని. నువ్వు షార్ట్లు వేసుకుంటావు, షార్ట్లు వేసుకుని మా దగ్గరికి ఎందుకు వచ్చి అడుగుతావు? మొగోళ్ళ దగ్గర పోయి అడుగు. నువ్వెవ్వడా అసలు నన్ను అడగడానికి? ఆయన అనసూయకు సపోర్ట్ చేస్తున్నాడు. వెళ్తున్నాయి, సపోర్ట్ చేస్తున్నాను. మాట్లాడకూడదు. ఆయన ఫేమస్ అవ్వాలని మాత్రమే మాట్లాడుతున్నాడు. రేపు ఆడోళ్ళు వేసి కుమ్మితే, కిందేసి రోడ్డు మీద కుమ్మితే అప్పుడు ఎట్లుంటుంది తెలుసా? పరువంతా తీస్తే అప్పుడు బాగుంటుంది. ఆయనకు పొయ్యే కాలం దగ్గరకు వచ్చి ఇక్కడ పొయ్యేసి ఛానల్లో కూర్చొని మాట్లాడడం కాదు. మీ ఇంట్లో మీ భార్య లేదా? మీకు పిల్లలు లేరా? మీకు పిల్లలు ఉంటే మీ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని, ఆడపిల్లని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. జాగ్రత్తగా మాట్లాడండి. ఆమెమి మంచిగా దేవతలా కనిపిస్తే, నిండుగా కనిపిస్తే సపోర్ట్ చేయండి. ఎవరు వద్దన్నారు? నేను స్వేచ్ఛగా ఉంటాను, నేను ఇప్పుకొని తిరుగుతాను అనే వాళ్ళకి నువ్వు మాట్లాడుతున్నావు. సిగ్గుండాలి అక్కడ మాట్లాడడానికి. అది చెప్తున్నా నేను.